హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఏంజెల్స్ మీరున్న పరిస్థితికి ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే మీలో ప్రతి వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. సో, దానికి ఏంటంటే టైమ్ టు టైమ్ గైడెన్స్ అనేది అవసరం అండి. ఎందుకంటే మనుషులు రిలాక్స్ అవ్వడానికి, రిలీఫ్‌గా ఫీల్ అవ్వడానికి, కూల్‌గా వాళ్ళ సిట్యుయేషన్ కోసం వాళ్ళు థింక్ చేయడానికి. ఎందుకంటే అందరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి పెద్దవే. ఎవరివి కూడా చిన్నవి కాదండి. సో, దానివల్ల ఏంటంటే ఒక మనిషి టైమ్ టు టైమ్ ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తే బావుంటుంది. ఎవరో ఒకళ్ళు గైడెన్స్ ఇస్తే బావుంటుంది. అసలు ఏ పాత్‌ని చూజ్ చేసుకుంటే బావుంటుంది. ఇలా అని చెప్పి వాళ్ళ లైఫ్‌లో ఒక సపోర్ట్ కోసం చూస్తుంటారు. బట్ ఎవరు కూడా ఇంకొకరి ప్రాబ్లమ్‌లో ఇంటర్ఫియర్ అవ్వరండి. ఈవెన్ ఇంటర్ఫియర్ అయినా సరే అది పాజిటివ్ అవుతుందా? నెగెటివ్ అవుతుందా? అనేది ఎవరికీ తెలీదు. సో, దానివల్ల ఏంటంటే వ్యక్తులు కూడా ఇంట్రెస్ట్ చూపించరు ఇంకొకరి ప్రాబ్లమ్ అనేసరికి. సో, ఎవరు ఇంట్రెస్ట్ చూపించినా చూపించకపోయినా యూనివర్స్ అండ్ ఏంజెల్స్, మీ స్పిరిట్ గైడ్స్ ఇలా మీ చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం ఎప్పుడూ కూడా మీ మీదే ఫోకస్డ్‌గా ఉంటారండి. మీ సిట్యుయేషన్ కోసం వాళ్ళు టైమ్ టు టైమ్ వర్క్ చేయడం కానీ, అనాలిసిస్ చేయడం కానీ, మీకు ఎలా గైడ్ చేయాలి, మీకు ఎలా సపోర్ట్ చేయాలి అని చూడడం కానీ, ఇవన్నీ జరుగుతుంటాయండి. అదేంటంటే మీకు తెలీదంతే. ఎందుకంటే వాళ్ళు ఇన్విజిబుల్ కాబట్టి మీరేంటంటే వాళ్ళని ఫీల్ అవ్వలేరు. మీలో కొంతమందికేంటంటే సైకిక్ ఎబిలిటీస్ ఉంటాయి. సో, మీలాంటి వాళ్ళేంటంటే మీ చుట్టూ అంటే ఇలా ఎవరైనా ఉంటే డెఫినిట్‌గా మీరు ఫీల్ అవ్వగలుగుతుంటారు వాళ్ళ ప్రెజెన్స్‌ని. వాళ్ళు గైడ్ చేస్తుంది మీకు అర్థమైతే పర్వాలేదు. లేకపోతే అంటే మీరేంటంటే ఆ సైన్స్ ఏంటి, వాటి మీనింగ్స్ ఏంటి అనుకోని అంటే అలా ఆలోచిస్తుంటారు. దానివల్ల థింగ్స్ ఏం బెటర్ అవ్వవు. సో, ఈరోజు ఎందుకో కానీ మీ ఏంజెల్స్ మీకేదో చెప్పాలి అనుకుంటున్నారు మీ సిట్యుయేషన్ పరంగా అని చెప్పి నాకు అనిపించింది చాలా స్ట్రాంగ్‌గా. సో, ఇలాంటి రీడింగ్ ఒకటి చేస్తే డెఫినెట్‌గా మీ అందరికీ యూజ్ అవుతుంది. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోని ఇంకేదైనా ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా? లేకపోతే సిట్యుయేషన్స్ ఏమైనా బెటర్ అవుతున్నాయా అనే క్లారిటీ అయితే ఈరోజు ఇవ్వాలనుకుంటున్నా. మెయిన్ ఏంటంటే ఇంకేంటో కాదండి. మీ ఏంజెల్స్ అసలు మీరున్న పరిస్థితికి ఆర్ మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారో ఆ సిట్యుయేషన్‌కి వాళ్ళు అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేదే ఈరోజు రీడింగ్. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే నా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి యెల్లో ఫెదర్, సెకండ్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ ఉన్నాయి. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ యెల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఏంజెల్స్ మీ పరిస్థితికి ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? అసలు మీ సిట్యుయేషన్ ఎలా ముందుకు వెళ్తుంది అనేది చూద్దాం ఈరోజు. అండ్ యూనివర్స్ కూడా ఏం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే చాలా వరకు కూడా అంటే పాస్ట్‌లో మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేశారండి. అంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఆర్ వర్కౌట్ అవ్వకపోయినా ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే క్లారిటీ మెయింటైన్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మీరంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందండి. ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే మీ ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని మీరు ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళడం, లేకపోతే మీరు చేయాల్సినవి చేయడం ఇలాంటివన్నీ జరిగాయి. సో, ఈ సిట్యుయేషన్ కూడా అలానే అనుకున్నారు. అండ్ ఎలా అయినా సరే దీన్ని వర్కౌట్ చేసుకోవాలి. మీ ఫేవర్‌లో మీరు అనుకున్నట్టు జరగాలి అని చెప్పి మాత్రం అంటే చాలా ట్రై చేశారు. ప్లస్ మీలో ఆ కాన్ఫిడెన్స్ కూడా నాకు బాగా కనిపిస్తుంది. ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. మీరు అంటే ఎలాంటి వ్యక్తి అంటే ఏదైనా ఒకటి కావాలి అనుకుంటే ఏం చేస్తారు? ఇలాంటివన్నీ నాకు అర్థమవుతున్నాయి. బట్ ఎందుకో కానీ ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్న మీకు థింగ్స్ సడెన్‌గా వర్కౌట్ అవ్వలేదండి. అంటే మీరు చూస్తుండగానే ఎందుకో అవి రాంగ్ టర్న్ తీసుకున్నాయి అని చెప్పొచ్చు. మీరు ఒకటవుతుంది అనుకుంటే ఇంకొకటయ్యింది. కొన్నిసార్లయితే మీరు ఊహించనివి కూడా జరిగాయి అని చెప్పొచ్చు. ఇలా ఏంటంటే మీరు ఉన్న సిట్యుయేషన్ కాంప్లికేట్ అయిపోయింది. మొత్తానికి ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్న పర్సన్ కూడా కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యారని చెప్పొచ్చు. ఇంకా మీకు ఎలా అనిపించింది అంటే ఈ సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోయినట్టు అనిపించిందండి. మీకు ఇంకా వేరే దారి కనిపించలేదు. ఆర్ ఎలా ముందుకు వెళ్ళాలి? ఏం చేస్తే
బాగుంటుంది అనే క్లారిటీ మిస్ అయ్యారని చెప్పొచ్చు. నాకైతే మీలోని అంటే ఆ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం, ఇంకా మొత్తానికే ఈ సిట్యుయేషన్ మీద నమ్మకం లేకపోవడం, తిరిగి ఇందులో మీరు ఇరుక్కున్నట్టు ఫీల్ అవ్వడం, ఈ మెసేజెస్ అన్నీ కూడా ఛానెల్ అవుతున్నాయండి. మీ ఏంజెల్స్ అయితే అంటే మీ డౌన్‌ఫాల్‌ని చూసారు అని చెప్పొచ్చు. సో, ఇప్పుడు మీరేం చేస్తున్నారు అంటే ఈ సిట్యుయేషన్‌ని ఫేస్ చేయలేకపోతున్నారండి. ఫేస్ చేద్దామన్నా మీకు ధైర్యం సరిపోవట్లేదు. ప్లస్ కాన్ఫిడెన్స్ లేదు. ఎస్కేప్ అయితే మంచిది అనుకుంటున్నారు. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండలేకపోతున్నారు. అబద్ధాలు చెప్తున్నారు. చాలా జరుగుతున్నాయండి ఇక్కడ. అంటే ఒకటి అని చెప్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ చాలా చాలా జరుగుతున్నాయి. మీరు అంటే ఎలా ఫీల్ అవుతున్నారు అనేది నాకు అర్థమవుతుంది. సో, మీరు ఇవన్నీ చేస్తున్నారు కానీ ఇవన్నీ చేయడం వల్ల మీకు మంచయితే జరగదండి. మీ ఏంజెల్స్ ఏం చెప్తున్నారు అంటే మీరు ఈ సిట్యుయేషన్‌ని ఫేస్ చేయకుండా లేకపోతే ఈ సిట్యుయేషన్‌లో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండకపోతే ఇవన్నీ కూడా మీరనుకున్నట్టు చేంజ్ అవ్వవు అని చెప్పి యూనివర్స్ ఆర్ ఏంజెల్స్ చెప్తున్నారు. ప్లస్ ఇక్కడ ఇంకొకటుందండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీలోని ఏ కాన్ఫిడెన్స్ అయితే ఉందో ఆ కాన్ఫిడెన్స్‌ని బయటికి తీయాలి అని చెప్తున్నారండి. మీరేంటంటే అనుకున్నంత బలహీనులైతే కాదంట. చాలా స్ట్రాంగ్ పర్సన్ మీరు. మెంటల్‌గా స్ట్రాంగే, ఫిజికల్‌గా కూడా స్ట్రాంగే. మీరేమి అంత వీక్ పర్సన్ కాదు. మీకు అంటే ఉన్నది యూజ్ చేసుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే సిట్యుయేషన్‌లోని ఫెయిల్ అయ్యారండి. అంటే ఒక్కసారి అనుకున్నది జరగకపోతే ఓకే. బట్ ప్రతిసారి కూడా అలా జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే వ్యక్తులకి డిసప్పాయింట్‌మెంట్ అనేది ఇనెవిటబుల్ అనమాట. సో, దీనివల్ల మీరేంటంటే ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు అనే ఫీలింగ్‌కి వచ్చేయడము జరిగింది. ఇంక తప్పించుకొని తిరుగుతున్నారు. ఫేస్ చేయడానికి కూడా మీకు ధైర్యం సరిపోవట్లేదు. కానీ ఇక్కడ నేను ఒకటి చెప్తాను చూడండి. గుడ్ లక్ అనేది మీ వైపు ఉందా అండి ఫస్ట్ థింగ్. అదేంటంటే మేబీ అనుకున్న వెంటనే థింగ్స్ వర్కౌట్ అవ్వనంత మాత్రాన మీరేంటి అన్‌లక్కీ పర్సన్ కాదు. అది రైట్ టైం కాదని అర్థం. రైట్ టైం వచ్చే వరకు కూడా మీరు ఎంతలా ఎఫర్ట్స్ పెడతారు, మీరు గివ్ అప్ చేయకుండా ఎలా ట్రై చేస్తారు అనేదే ఇంపార్టెంట్ అండి. మీరు కానీ ఒకటి మీది అనుకున్నప్పుడు దానికోసం వర్క్ చేయాలంతే. మీది కాదు అని మీరు నమ్మితే మీరు చేయాల్సిన అవసరం లేదు. బట్ మీది అనుకున్నప్పుడు చేయాలండి. ఎందుకంటే లైఫ్‌లో ఈ సిట్యుయేషన్ అని కాదు, ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే ఛాలెంజెస్ అనేవి ఇనెవిటబుల్ అండి. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఈరోజు ఈ సిట్యుయేషన్‌లో మీకు అంటే రిలీఫ్ దొరికినా సరే, మళ్ళీ ఇంకొక ఛాలెంజ్ అనేది ఉంటుంది. సో, లైఫ్ అంటేనే అలాగా ఛాలెంజెస్ వస్తుంటాయి. సో, ప్రతిదానికి ఫేస్ చేస్తుండాలి. ఇప్పటికే మీరు చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేశారు. అది నాకు అర్థమవుతుంది. అండ్ మీకు ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. వ్యక్తుల్ని కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేయలేరు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందే మిమ్మల్ని ఎవరో బీట్రే చేయడం కూడా జరిగినట్టు నాకైతే అనిపిస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తిని చూసి ఇంకా వ్యక్తులందరూ అదే అని మాత్రం అప్పుడే డిసైడ్ అయిపోవద్దండి. ఎందుకంటే మనిషి జీవితంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తుంటారు. ఒకళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకొకళ్ళు రావడం అనేది జరుగుతూనే ఉంటది. సో, ఒక్కళ్ళనే బేస్ చేసుకొని అందరూ అలానే ఉంటారు అనుకుంటే ఇంక మీకు ఎప్పటికీ కూడా రైట్ పర్సన్స్ అనేవాళ్ళు కనిపించరండి. సో, నేను మీకు చెప్పేదేంటంటే మీకు ఎక్కడైతే అన్‌ఫెయిర్ థింగ్స్ జరిగాయో లేకపోతే మీరు ఎక్కడైతే అనుకున్నది అనుకున్నట్టు అవ్వలేదో అక్కడ సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోండి. మీ సైడ్ కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నట్టున్నాయి. ఎందుకో కానీ యూనివర్స్ ఆర్ మీ ఏంజెల్స్ ఏం చెప్తున్నారు అంటే మీరు కూడా మిమ్మల్ని మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి. థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అంటే మిమ్మల్ని కూడా మీరు కొంత అనాలిసిస్ చేసుకుంటే మీకు కొన్ని అర్థం అవుతాయి అన్నట్టుగా ఏంజెల్స్ చెప్తున్నారు. అంటే మీరు డెఫినిట్‌గా రాంగ్ పర్సన్ అయితే కాదండి. కానీ ఒక మనిషికి కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏది డిసైడ్ చేసుకోలేక కొన్ని రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకుంటుంటారు. సో, అదే ఇక్కడ జరిగింది అని చెప్పొచ్చు. మీరు డెసిషన్ అయితే తీసుకోలేదు కానీ కొంత రాంగ్ పాత్‌నయితే చూజ్ చేసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే మీరు అనాలిసిస్ చేసుకుంటే మీకు కొన్ని అర్థమవుతాయండి. ప్లస్ మీరు చాయిసెస్ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లైక్ ఏంటంటే మీరు ఇది కావాలా? ఇది వద్దా? లేకపోతే ఈ సిట్యుయేషన్‌లో మీకు 2 ఆప్షన్స్ ఉంటే మీరు ఏది కావాలి అనుకుంటున్నారు అనేది డిసైడ్ అవ్వాలండి. డిసైడ్ అయ్యి దానికోసం మీరు స్టాండ్ తీసుకోవడం కానీ, దానికోసం మీరు ఫైట్ చేయడం కానీ చెయ్యాలండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ మీరు చాయిసెస్ చేసుకోవాలి. మీరు చాయిసెస్ చేసుకోకుండా అంటే మీరేంటంటే ఇంకా ఎస్కేప్ అవుదాము, లేకపోతే సేఫ్ గేమ్ ఆడదాం అనుకుంటే ఏమవుతుందంటే యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేస్తూనే ఉంటుందండి ఈ డెసిషన్ తీసుకునే వరకు. మీ ఏంజెల్స్ అయితే మీకు గైడ్ చేస్తుంటారు. అలా చెయ్యొద్దు, డెసిషన్స్ తీసుకో అని చెప్పి గైడ్ చేస్తుంటారు. బట్ మీకు అర్థం కాదు.
మీరేంటి మీ ఎమోషన్స్ని బేస్ చేసుకొని మీరు అవి కంట్రోల్ చేసుకోలేక కొంత రెక్లెస్గా బిహేవ్ చేయడం ఇలాంటివి చేస్తారు. కానీ అలా కాదండి. మీరు ఇప్పుడు ఏదో ఒకటి స్ట్రెయిట్గా చాయిస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు చేసుకోకపోతే ఫ్యూచర్లో అయినా చేసుకునే పరిస్థితి వస్తుందండి. ఏదో ఒక్కదానికే స్టిక్ అవ్వాలి, ఇంకొకటి సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. అందరినీ ప్లీజ్ చేయడం అనేది జరిగే పని కాదు. అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా ఒకటి కావాలి అనుకుంటే దానికోసం నిలబడండి. అది ఎంత కష్టమైనా సరే. అంతేకాని డ్రాప్ అయిపోవాల్సిన పని లేదండి. అండ్ మీరు ఈ సిచ్యువేషన్‌లోని ఏంటంటే ఎవరికీ కూడా ఏ అబద్ధాలు కూడా చెప్పొద్దు. మీరు చేయగలిగితే చెప్పండి. మీరు చేయలేకపోతే చేయలేనని స్ట్రెయిట్‌గా చెప్పండి. నష్టమేం లేదు. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. డెఫినిట్‌గా ఇక్కడ మీరేంటంటే కొన్ని అబద్ధాలు చెప్తున్నారు. అది క్లియర్‌గా మీ ఏంజెల్స్ అయితే చెప్తున్నారిక్కడ. సో, మీలోని ఉన్న అది మార్చుకోండి. ఎందుకంటే మీరు అబద్ధాలు చెప్పినంత మాత్రాన సిచ్యువేషన్స్ బెటర్ అవ్వవు, థింగ్స్ వర్కౌట్ అవ్వవు, ఏం జరగవండి. బట్ మీరు అట్‌లీస్ట్ హానెస్ట్‌గా చెప్పడానికి ట్రై చేస్తే ఆ మూమెంట్ కొంచెం అంటే కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మీరున్న సిచ్యువేషన్ ఈజీ అని నేనైతే చెప్పను. కానీ కొన్ని తప్పవండి. రిలీఫ్ కావాలి అనుకుంటే కొన్ని చెయ్యాలంతే. అండ్ చూద్దాం ఇంకా మీ ఏంజెల్స్ ఇంకేం అడ్వైస్ ఇస్తారో, అసలు వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకొస్తున్న థాట్స్‌ని కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే మీకే పాజిటివ్‌గా థాట్స్ వస్తుంటాయి, నెగెటివ్‌గా థాట్స్ వస్తుంటాయి. సో, ఈ నెగెటివ్‌గా వస్తున్న థాట్స్‌ని రిలీజ్ చేయాలండి. పాజిటివ్‌గా వచ్చినవి మాత్రమే మీరేంటంటే ఇంప్లిమెంట్ చేయడానికి చూడాలి. దానికి రీజన్ ఏంటంటే మీరు ఏ థాట్స్ అయితే క్రియేట్ చేస్తుంటారో అవే మీ రియాలిటీ అనేది మర్చిపోద్దండి. అంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో అవుట్‌కమ్ అనేది మీ ఫేవర్‌లో వస్తుంది. కానీ అదేంటంటే మీరు అనుకున్న దాన్ని బట్టే. ఇప్పుడు మీరెప్పుడు నెగెటివ్‌గా అనుకుంటే నెగెటివ్ థింగ్సే మేనిఫెస్ట్ అవుతాయి. ఇప్పుడు మీరెప్పుడు పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ థింగ్సే మేనిఫెస్ట్ అవుతాయి. ఈవెన్ మీరేంటంటే అలా నెగెటివ్‌గా అనుకుంటున్నప్పుడు మీ ఏంజెల్స్ కూడా సరౌండ్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఎలా ఆలోచిస్తారు అంటే మేబీ మీరు ఇదే కోరుకుంటున్నారేమో అనే ఆలోచనలు వాళ్ళకొస్తాయండి. అందుకే మనిషికి ఏంటంటే ఆలోచన అనేది చాలా ముఖ్యం. ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పాను సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలండి అని. దానికి రీజన్ ఏంటంటే ఒకవేళ మీకు ఎక్కడైనా సరే ఈ సిచ్యువేషన్‌లో నెగెటివ్‌గా అనిపిస్తున్నా సరే దాన్ని మీరు పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలండి. కష్టపడైనా సరే పాజిటివ్ థాట్స్‌నే తెచ్చుకోవాలి. ఎందుకంటే చాలామందికి కొన్ని సిచ్యువేషన్స్‌లో హోప్ ఉండదు. సో, ఆ హోప్ లేని టైంలోనే ఏంటంటే ఇంక అదే అవుతుంది అనుకుని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తారు. సో, అదేంటంటే వాళ్ళు రియాలిటీని క్రియేట్ చేస్తున్నట్టుగా. ఇక్కడ క్లియర్‌గా మీ ఏంజెల్స్ ఏం చెప్తున్నారు అంటే మీరేం థింక్ చేస్తే అదే మీకు అవుట్‌కమ్ వస్తుంది అని చెప్తున్నారు. ఖచ్చితంగాను మీ అవుట్‌కమ్ అనేది మీరేం ఆలోచిస్తే అదే అంట. సో, అందుకే జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకో కానీ ఈ మెసేజ్ వచ్చిందంటే చాలా పవర్‌ఫుల్ మెసేజ్ ఇది. మీరు అనుకున్నంత సింపుల్ కార్డ్స్ అయితే కావండి ఇవి. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఇలాంటి మెసేజే వచ్చింది. మీరు పాజిటివ్‌గా థింక్ చేయండి. అండ్ మీ ఏంజెల్స్‌కి ఆ గ్రాటిట్యూడ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయండి. లేకపోతే యూనివర్స్‌కి ఆ గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెస్ చేయండి. లేకపోతే మీ స్పిరిట్ టీమ్‌కి ఆ గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు పాజిటివ్‌గా థింక్ చేసినప్పుడు పాజిటివ్ అవుట్‌కమ్ అనేది వస్తుంది. ఆర్ పాజిటివ్ అవుట్‌కమ్ మేనిఫెస్ట్ అవుతుంది. దానికి రీజన్ ఎవరు అంటే మీ ఏంజెల్స్ మీకు సపోర్ట్ చేయడం అండి. ఆర్ యూనివర్స్ ఏంటంటే మీ యాక్షన్స్‌ని కానీ లేకపోతే మీ థాట్స్‌ని కానీ వాచ్ చేయడం అండి. సో, మీరేంటంటే డెఫినెట్‌గా ఏదైతే ఈ సిచ్యువేషన్‌లో కోరుకుంటారో అదే జరుగుతుంది. కానీ పాజిటివ్‌గా కోరుకుంటే మంచిది. మీలో చాలామంది మేబీ నెగెటివ్‌గా థింక్ చేస్తున్నట్టున్నారు. అందుకే ఇలాంటి కార్డ్ ఒకటొచ్చింది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. మీలోని ఎవరైనా రిలేషన్‌షిప్ పరంగా ఇబ్బంది పడుతున్నా, మీ పర్సన్ గురించి మీరు వర్రీ అవుతున్నా, మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటో మీకు తెలియక కొంత ఇబ్బందిగా అనిపిస్తున్నా సరే, మీ పర్సన్ అయితే సేఫ్‌గానే ఉన్నారు. అండ్ ఏంజెల్స్ వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో, మీ పర్సన్ కోసం మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన పని లేదండి. ఇదేంటంటే ఒక్క రిలేషన్‌షిప్ అని కాదు, ఫ్యామిలీలో కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే వ్యక్తులు దూరం అయిపోతారండి. ఎక్కువ మాట్లాడుకోరు. సో, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు ఇవన్నీ తెలీవనమాట. అలాంటి వాళ్ళకి కూడా ఏంజెల్స్ ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారని చెప్పొచ్చు ఈ కార్డ్ ద్వారా. అదేంటంటే మీ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని. మీరేంటంటే ఇంక వర్రీ అవ్వద్దండి. మీరు ఏదైనా వర్రీ అవ్వాలి అంటే అది మీకోసం మీరు వర్రీ అవ్వాలి. ఇక్కడ సిచ్యువేషన్స్ అయితే మాత్రం బెటర్ అవుతాయని యూనివర్స్ క్లియర్‌గా గైడెన్స్ అయితే ఇస్తుందండి. సో, ఇది ఫాలో అయితే మంచిది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ 2 ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు ఏంజెల్స్ మీరున్న పరిస్థితికి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, లేకపోతే అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది, మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలా మారుతాయి, ఇవన్నీ కూడా చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరు చాలా మెచ్యూర్డ్ పర్సన్ అండి. అంటే మెయిన్ మిగతా విషయాల్లో నేను చెప్పలేను, కానీ పర్టికులర్గా ఈ సిచ్యువేషన్లో ఏంటంటే అంటే చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారని చెప్పొచ్చు. ఎక్కడా కూడా చైల్డిష్గా థింక్ చేయడం కానీ, ఫూలిష్గా బిహేవ్ చేయడం కానీ అలాంటివి చేయలేదండి. చాలా జెంటిల్గానే ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేశారు అండ్ ఎక్స్ట్రా కేర్ కూడా తీసుకున్నారని చెప్పొచ్చు. మీ నుంచి నాకు ఏంటంటే ఆ పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయండి. ఎక్కడా కూడా మీలోని అంటే ఆ నెగిటివిటీ కనిపించట్లేదు. బట్ ఏంటంటే ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల మాత్రం ఇదేంటంటే ఫస్ట్ నుంచి కొంచెం మంచిగా వెళ్ళింది సడన్గా స్లో డౌన్ అయిపోయిందని చెప్పొచ్చండి. ఆర్ థింగ్స్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగా అవ్వలేదు అని చెప్పొచ్చు, ఆర్ అవ్వట్లేదు అని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఈ సిచ్యువేషన్లో కొంతమంది వ్యక్తులు ఇంటర్ఫియర్ అవ్వడం అని చెప్పొచ్చు. అట్లీస్ట్ కొంతమంది వ్యక్తులు ఇంటర్ఫియర్ అవ్వకపోయినా సరే కొంతమంది వ్యక్తుల వల్లే ఇది అవ్వట్లేదు అని చెప్పొచ్చండి. మీరేమనుకుంటున్నారు అంటే మీరెంత చేస్తున్నా అవ్వాలి కదా, వ్యక్తుల కోసం ఎందుకు, కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మరి మీరు చేయాల్సినవి చేశారు కదా, అలాంటప్పుడు మిమ్మల్ని బేస్ చేసుకొనైనా ఈ సిచ్యువేషన్ వర్కౌట్ అవ్వాలి కదా అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందండి. సో ఇలా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల కొంత ఇది డిలే అవుతుంది అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉందండి, అదేంటంటే మీరు ఒక రైట్ డైరెక్షన్ని చూస్ చేసుకోవాల్సి ఉందండి. ఎందుకో కానీ ఈ సిచ్యువేషన్ కొంత డిస్ట్రాక్టింగ్గా ఉంది. మీరు ఎప్పుడు ఏదనుకున్నా సరే దానికి రివర్స్ అవుతుందన్నమాట. మీరు అనుకున్న దారిలోకి అంటే మీరు వెళ్ళలేకపోతున్నారు అని చెప్పొచ్చు. ఈ కార్డ్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే ఎక్స్ట్రా కేర్ తీసుకోండి, స్పెషల్ ఫోకస్ పెట్టండి. మీ ఏంజల్స్ ఏం చెప్తున్నారు అంటే ఈ టైంలో డిస్ట్రాక్ట్ అవ్వద్దు. ఈ టైంలో కానీ మీరు డిస్ట్రాక్ట్ అయితే అనవసరంగా థింగ్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతాయి, మీరు చాలా సఫర్ అవుతారు, ఆర్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు అని ఈ కార్డ్ అయితే చెప్తుందండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే సూనర్ లేటర్ ఈ సిచ్యువేషన్ పరంగా మీరు అంటే న్యూస్ వింటారు, లేకపోతే థింగ్స్ వర్కౌట్ అవుతాయి, ఆర్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అని అనిపిస్తుంది. ఒకవేళ మీకు అంటే ఈ సిచ్యువేషన్లో మీరు ఎటు వెళ్ళలేకపోతున్నారు, థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు, లేకపోతే ఇక్కడే స్టక్ అయిపోయారు అనే ఫీలింగ్ కానీ ఉంటే డెఫినెట్గా ఈ సిచ్యువేషన్లోని ఏదో ఒక మూమెంట్ అనేది ఉంటుందండి. అంటే మీరు డెఫినెట్గా థింగ్స్ నోటీస్ చేస్తారు అని చెప్పొచ్చు. మీ ఏంజల్స్ ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు అండ్ మీ సిచ్యువేషన్ మీద వర్క్ చేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకో కానీ తొందరలోనే ఆన్సర్స్ అయితే మీరు వింటారండి. ఈ కార్డ్ వచ్చిందంటేనే థింగ్స్ స్పీడప్ అవ్వడం అని అర్థం. అండ్ ఇంకొకటి ఏంటంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని లేకపోతే పాస్ట్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని మాత్రం అదే మైండ్ సెట్లో ఉండొద్దండి. దానికి రీజన్ ఏంటంటే మీరు ఒకవేళ పాస్ట్ని థింక్ చేసినప్పుడు మీకు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, లేకపోతే డిప్రెషన్ వస్తుంది, లేకపోతే పాస్ట్ అనేది అంత బెటర్గా లేదు అనే ఫీలింగ్ మీకు వస్తే పాస్ట్ కోసం అసలు థింక్ చేయొద్దు. బట్ పాస్ట్ కోసం థింక్ చేసే పరిస్థితి వస్తే పాస్ట్లో జరిగిన మంచివి కూడా ఉంటాయి కదా, లేకపోతే మీకు హోప్స్ కలిగించిన మూమెంట్స్ కూడా ఉంటాయి కదా. సో అలాంటివి గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఈ 2 కార్డ్స్ ఎప్పుడైతే నేను చూస్తున్నానో నాకు అర్థమవుతుంది ఏంటంటే పాస్ట్లోని మీకు ఎప్పుడైతే ఈ థింగ్స్ మీరు ఇంత ఎక్స్ట్రా కేర్ తీసుకున్నా, ఇంత ఎఫర్ట్స్ పెట్టినా, లేకపోతే మీరేంటంటే ఇంకా ఇదే కావాలి అనుకొని స్టిక్ అయినా సరే వర్కౌట్ అవ్వలేదో ఆ డిసప్పాయింట్మెంట్ అనేది మీకు ఉండిపోయిందండి. మీరు ఎప్పుడు పాస్ట్ కోసం గుర్తు చేసుకున్నా సరే మీకు అంటే బాధ అనిపిస్తుంది, ఇంక ఇది ఇంతేనా, ఇంకా మారదా అనే ఆ ఫీలింగ్ వస్తుంది. అంటే హోప్ లేదు అని అనిపిస్తుందండి. సో యూనివర్స్ కానీ మీ ఏంజల్స్ కానీ ఏం చెప్తున్నారు అంటే పాస్ట్ను గుర్తు చేసుకున్నప్పుడు ఓన్లీ హ్యాపీ థింగ్స్నే గుర్తు చేసుకోండి, అంతేకాని సాడ్ థింగ్స్ని గుర్తు చేసుకోవద్దు, అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవద్దు, లేకపోతే డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే ఇంకా కన్క్లూషన్కి రాలేదు ఈ సిచ్యువేషన్, మిడిల్లో ఉన్నారు మీరు. ఈ టైంలో మీ ఫోకస్ని డైవర్ట్ చేసేసి మీరేంటంటే డిస్ట్రాక్ట్ అయిపోయి మొత్తానికే సిచ్యువేషన్ని అవుట్ ఆఫ్ ద కంట్రోల్ చెయ్యొద్దు అని మీ ఏంజల్స్ చెప్తున్నారండి. ఇక్కడ క్లియర్గా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. ఇక్కడ అంటే
కార్డ్స్ చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. జస్ట్ ఈ సిట్యుయేషన్‌లో మీ నీడ్స్ ఏంటి? మీకేం కావాలి? ఏం దొరికితే మీరు హ్యాపీగా ఉంటారు? అండ్ ఆపోజిట్ పర్సన్ ఆర్ ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోని ఏం అవసరం? ఒకవేళ ఇది వ్యక్తికి సంబంధించిందైతే వాళ్ళకేం కావాలి? మీరేమి ఇవ్వగలరు? లేకపోతే అసలు వాళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి? ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరిచ్చేది ఆ సిట్యుయేషన్‌కి ఉపయోగపడదు, లేకపోతే అవసరం లేదు అనుకున్నప్పుడు, ఆ సిట్యుయేషన్‌లో ఏది అవసరమైతే అదే చెయ్యండి. అది మీకెంత పెయిన్‌ఫుల్‌గా ఉన్నా సరే, అదొక్కటే సరైన దారండి. అంటే మీరు అనుకోవచ్చు, అది మేము చేయలేమండి, మా వల్ల కాదు, లేకపోతే మాకు కష్టము అంటే, ఈ సిట్యుయేషన్‌లోని మీరు కోరుకుంది మీకు దొరకాలి అంటే, మీరు ఫస్ట్ కొంత సరెండర్ అవ్వాల్సి ఉంటుందండి. మీరు ఎప్పుడైతే సరెండర్ అవుతారో, థింగ్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకి స్లోగా వస్తుంటాయి. అప్పుడు మీరు వాటి మీద ఏంటంటే గ్రిప్ తెచ్చుకోగలుగుతారండి. సెకండ్ థింగ్ ఏంటంటే, మిమ్మల్ని అంతలా ఇబ్బంది పెడితే మీరు రిలీజ్ చేయడానికైనా చూడాలి. మీ వల్ల అవ్వదు అంటే. మీకేంటంటే 2 ఆప్షన్సే ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్‌లోని ఏంటంటే ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి. బట్ అల్టిమేట్‌గా ఒకటి చెప్తాను చూడండి. టూ మచ్ అటెన్షన్ కానీ, లేకపోతే టూ మచ్ కేరింగ్ కానీ ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ ఈ సిట్యుయేషన్ మీద ఏంటంటే మిమ్మల్ని మీరు స్ట్రెస్ అవుట్ చేసుకొని, మీకు అంటే హ్యాపీనెస్ లేకుండా మీరేంటంటే ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్‌లో ఉండి, లేకపోతే మిమ్మల్ని మీరు ఒక టైట్ స్పాట్‌లో పెట్టుకొనైతే ఇక్కడ ఏది కూడా చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మీ సైడ్ నుంచి సాక్రిఫైసెస్ ఏమి అవసరం లేదు. బట్ నేనెందుకు సరెండర్ అవ్వమని చెప్పాను అంటే ఒకటేనండి. మీరు ఇది కావాలి అని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసినప్పుడు ఏంటంటే కొంత సరెండర్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఇది అవసరం లేదు. కూల్‌గా అయినా అవ్వనీలే, లేకపోతే లేట్ అయితే అయ్యింది, లేకపోతే మేము ఇలానే ఉంటాము, మాకు మేము ఫస్ట్ వస్తాము అనుకుంటే మరీ మంచిదండి. ఏ బాధ లేదు. ఎందుకంటే ఇక్కడ సెల్ఫ్ కేర్ కూడా ఇంపార్టెంట్ అని ఈ కార్డ్ చెప్తుంది. బట్ ఏదైనా సరే మీరు రైట్ ట్రాక్‌లోనే వెళ్తున్నారు. సో, అనవసరంగా మీరు చేస్తుంది రైటా? రాంగా? లేకపోతే మీ వెర్షన్‌లోని మీరు కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఇవి ఎలా ఎఫెక్ట్ చేస్తాయి ఫ్యూచర్‌కి అనే డౌట్ ఉంటే మీ ఏంజెల్స్ క్లియర్‌గా చెప్తున్నారు. మీరు చేస్తుంది కరెక్టే, మీరు చేస్తుంది తప్పు కాదు అని. ఇక్కడ నేను చెప్పినట్టుగా మీరేంటంటే ఫస్ట్ నీడ్స్ ఏంటనేది తెలుసుకోండి. రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది తెలుసుకోండి ఈ సిట్యుయేషన్ కోసం ఆర్ ఈ పర్సన్ కోసం వాటెవర్. సో, అలా తెలుసుకున్న తర్వాత అది మీరు ఎంతవరకు చేయగలరో చూసుకోండి. సాక్రిఫైసెస్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఎంతో కొంత సరెండర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందండి. లేదు అలా మేము అవ్వలేము, మాకు మేము ఫస్ట్ వస్తాం అనుకుంటే మరీ మంచిది. బట్ కాన్సిక్వెన్సెస్ కూడా అలానే ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. అలా అని చెప్పి ఇక్కడ మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోకుండా వేరే వాటికి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మీ ఏంజెల్స్ ఒకటే చెప్తున్నారు. మీరు కష్టపడొద్దు, అంతలాగా ఇబ్బంది పడుతూ ఏది చెయ్యొద్దు. అలా అని చెప్పి ఒకటి కావాలి అనుకున్నప్పుడు కొన్ని తప్పవు అని చెప్తున్నారు. ఏదైనా సరే దీన్ని స్లోగా డీల్ చేయడానికి చూడండి. ఎందుకంటే ఇక్కడ మీకొక క్లారిటీ వచ్చే వరకు కూడా మీరు స్పీడప్ అవ్వకూడదండి. అండ్ ఇంకా చూద్దాం అసలు మీ ఏంజెల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు. సో, ఒకవేళ ఇదొక వ్యక్తికి సంబంధించిన పరిస్థితి అయితే డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్‌ని గివ్ అప్ చేయొద్దు అంటున్నారండి. ఇక్కడ మీకు మీరు ఫస్ట్ రావచ్చు కానీ ఈ సిట్యుయేషన్‌ని కూడా గివ్ అప్ చేయొద్దు. ఈ వ్యక్తిని గివ్ అప్ చేయొద్దు అని అంటున్నారు. ఎందుకంటే ఆహ్, ఈ సిట్యుయేషన్ అనేది హీల్ అవుతుందంట. థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయని చెప్తున్నారు. మళ్ళీ కూడా సిట్యుయేషన్స్ అనేవి ఓల్డ్ వైబ్స్ తీసుకొస్తాయని చెప్తున్నారు. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే అప్పుడే గివ్ అప్ చేయొద్దు, అప్పుడే ఒక కన్క్లూజన్‌కి రావద్దు. నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను మీ నీడ్స్ ఏంటో తెలుసుకోండి అని. కొంచెం మీరేంటంటే ఈ సిట్యుయేషన్ కోసం అంటే సరెండర్ అయితే డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. అప్పుడే గివ్ అప్ చేయొద్దు, అప్పుడే ఒక కన్క్లూజన్‌కి రావద్దు. అండ్ థింగ్స్ బెటర్ అవుతున్నాయి. ఎందుకంటే మీ ఏంజెల్స్ వర్క్ చేస్తున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లోనే ఏంటంటే మీరు తప్పు చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఫర్గివ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే మీరు చెయ్యాలండి. ఎందుకో కానీ ఇక్కడ మీ హార్ట్‌ని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది అని అనిపిస్తుంది. ఈ కార్డ్ వచ్చింది. సో, దాని అర్థం ఏంటంటే మీ హార్ట్ అంటే ఒకవేళ క్లోజ్ అయిపోయి ఉంటే ఈ వ్యక్తి యాక్షన్స్ వల్ల లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ట్రబుల్ చేయడం వల్ల ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ మీ హార్ట్ వాళ్ళ కోసం ఓపెన్ చేయకపోయినా మీకోసం మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ థింగ్ సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కేర్ అండి. మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఎక్స్‌ట్రా కేర్ తీసుకోండి. ఆ తర్వాత ఆ వ్యక్తి కోసం ఆలోచించొచ్చు. ఇక్కడ నేను ఎందుకు మీకు కొంత సరెండర్ అవ్వమని చెప్పాను అంటే దానికి ఒకటే రీజన్ అండి.
వన్స్ మీరు ఫస్ట్ నుంచి ఇదే కావాలి అని కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే, అది మీరు అనుకున్న వేలో దొరకట్లేదు అన్నప్పుడు, మీరు కొంత సరెండర్ అయితే డెఫినెట్‌గా దొరుకుతుందండి. అప్పుడైనా సరే మీరు కోరుకున్న హ్యాపీనెస్సే మీకు వస్తుంది. అదే రీజన్. అలా అని చెప్పి కంప్లీట్‌గా సరెండర్ అయిపోండి, కంప్లీట్‌గా వాళ్ళు ఏం చెప్తే అదే చేయండి అని కూడా నేను చెప్పను. ఎందుకంటే, ఒక మనిషికి వాళ్ళే ఫస్ట్ ప్రయారిటీ. ఆ తర్వాతే ఎవరైనా రావాలి. అదే కరెక్ట్ కూడా. బట్ మీ హార్ట్ ఏం చెప్తుందో మీరు వినండి. ఏదైనా సరే మీరున్న ఈ పరిస్థితికి మాత్రం ఓన్లీ లవ్ మాత్రమే హీల్ చేస్తుందంట. అదైతే క్లియర్ మెసేజ్ అండి. అండ్ మీలో ఉన్న ఆ లైట్‌ని స్ప్రెడ్ చేయండి. మీలో ఉన్న లైట్‌ని డిమ్ చేసుకొని మీరేంటంటే ఒక వీక్ పర్సన్ లాగా, ఒక డల్ పర్సన్ లాగా కనిపించాల్సిన అవసరం లేదండి. మీలో ఆ పాజిటివిటీ ఏదైతే ఉందో, మీలో ఆ లవ్ ఏదైతే ఉందో, లేకపోతే మీరు ఏంటో అనేది ప్రపంచానికి చూపించాలండి. ఆర్ ప్రపంచానికి కాకపోయినా మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మెయిన్ ఈ వ్యక్తికి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటెవర్ ఇది ఏదైనా కూడా ఎలా అనిపిస్తుంది అంటే, మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు ఇన్‌స్పైర్ అవ్వాలండి. మీరు మాట్లాడితే వ్యక్తులకి వినాలి అనిపించాలి. అంతేకాని మీరు మాట్లాడుతుంటే వాళ్ళు విసుక్కున్నట్టుగా, ఇష్టం లేనట్టుగా వాళ్ళు ఉండకూడదండి. ఇక్కడ ఈ కార్డ్ చూస్తుంటే నాకిక్కడ అర్థమవుతుంది ఏంటంటే, మీలో ఉన్న పాజిటివిటీ అనేది వ్యక్తులు ఏ రోజైతే నోటీస్ చేస్తారో, ఆ రోజు వాళ్ళు మీకు దగ్గర అవ్వడానికి చూస్తారండి. మీలో ఉన్న ఆ లైట్‌ని వాళ్ళు చూడాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో, యూనివర్స్ అయితే క్లియర్‌గా చెప్తుందండి. అది బయటికి తీయమని. అండ్ మీ ఏంజెల్స్ కూడా మీకైతే ఈ విషయంలో సపోర్ట్ చేస్తారు. మీరైతే వర్రీ అవ్వద్దు. ఈ సిట్యుయేషన్ మీద వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. అందుకే మీకు ఇలాంటి కార్డ్స్ అయితే వచ్చాయి. ఇంకా మీలో ఎవరికైనా సరే రిలేషన్‌షిప్ పరంగా వర్రీస్ ఉన్నా సరే డ్రాప్ చేయండి. ఎందుకంటే మీ ఏంజెల్ సపోర్ట్ మీకుంది కదా! సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఏంజెల్స్ మీరున్న పరిస్థితికి ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? అసలు మీ పరిస్థితి ఎలా ఉంది? ఎలా మూవ్ అవుతుంది ముందుకి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ సిట్యుయేషన్‌లో చాలా కేయోస్ వచ్చాయని చెప్పొచ్చండి. అంటే మీరు మీకిష్టం లేని పనులు కూడా చేయాల్సి వచ్చింది. లేకపోతే మీకిది చాలా కష్టం అనిపించింది. మీరేంటంటే ఇది ఎలా అవుతుంది? ఏం జరుగుతుంది? అని చెప్పి మీరేంటంటే భయపడడం జరిగింది. అంటే నాకు ఈ సిట్యుయేషన్ ఎలా అనిపిస్తుందంటే చాలా కాంప్లికేటెడ్‌లా అనిపిస్తుందండి. అంటే మీరు చేయాల్సినవన్నీ చేశారు. దీనికోసం అని చెప్పి మీరేంటంటే చాలా మార్పులు చేసుకోవడం కానీ, చాలా కష్టపడడం కానీ చేశారు. కానీ ఎందుకో లాస్ట్‌లో ఏమైందంటే వ్యక్తులు మిమ్మల్ని జడ్జ్ చేశారండి. ఇదెందుకో కానీ మీ ఫేవర్‌లో వర్కౌట్ అవ్వలేదు. ఫేవర్‌లో వర్కౌట్ అవ్వకపోవడం వేరు. చాలామందికేంటంటే థింగ్స్ అనేవి ఫేవర్‌లో వర్కౌట్ అవ్వవు. కానీ ఇది అక్కడితో ఆగలేదు. దీనివల్ల మీకేంటంటే బ్యాడ్ నేమ్ వచ్చిందని కూడా చెప్పొచ్చు. లేకపోతే మిమ్మల్ని ఏంటంటే వ్యక్తులు పాయింట్ ఔట్ చేశారని చెప్పొచ్చు. అంటే మీరు ఎవరికైతే మంచి చేద్దాం అనుకున్నారో, లేకపోతే మీరు ఎవరికైతే సపోర్ట్ చేద్దాం అనుకున్నారో, వాళ్ళే మిమ్మల్ని బ్యాడ్‌గా అనుకోవడం, మిమ్మల్ని తప్పుగా ట్రీట్ చేయడం, లేకపోతే మీరు ఒక టాక్సిక్ పర్సన్ అనుకోవడం అయితే జరిగిందని చెప్పొచ్చండి. ఇది నాకెలా అనిపిస్తుందంటే వ్యక్తులకు సంబంధించిన సమస్యలా అనిపిస్తుంది. బట్ ఒక జనరల్ రీడింగ్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ అయినా అవ్వచ్చు. ఏదైనా సరే నాకిక్కడ ఒకటి అర్థమైంది. అదేంటంటే మీరు కష్టపడ్డారు. దీనికోసం అంటే మీకు భయం వేసినా సరే కొన్ని స్టెప్స్ తీసుకున్నారు. ఎందుకంటే ఇది మీకు మంచి చేస్తుంది. లేకపోతే దీనివల్ల మీరు బెటర్ అవుతారు అని. కానీ ఎందుకో అది వర్కౌట్ అవ్వలేదండి. వర్కౌట్ అవ్వలేదు సరికదా ఇంకొంచెం మీరేంటంటే దీనివల్ల కష్టాలు పడ్డారని చెప్పొచ్చు. లేకపోతే చాలా ఇబ్బందులు పడ్డారు. అదైతే ఇక్కడ నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, మీరిప్పుడు ఏం చేస్తున్నారు అంటే, ఈ సిట్యుయేషన్‌ని బెటర్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. ఎందుకంటే మీరు చాలా సఫర్ అయ్యారు. వ్యక్తులు మిమ్మల్ని జడ్జ్ చేయడం కానీ, లేకపోతే ఈ సిట్యుయేషన్ పరంగా ఏది మీకు ఫేవర్‌గా వర్కౌట్ అవ్వకపోవడం కానీ, మరి కొంచెం మిమ్మల్ని బాధ పెట్టిందే కానీ, మీరేంటంటే సంతోషంగా లేకపోవడం వల్ల మీరిప్పటికైనా సరే వ్యక్తుల ఫేవర్ విన్ అవ్వాలి. లేకపోతే వ్యక్తులతో కలిసి అంటే ఇదేదైనా సరే సార్ట్ ఔట్ చేయాలి. లేకపోతే థింగ్స్‌ని బెటర్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్నారు. కాకపోతే అదెందుకో వర్కౌట్ అవ్వట్లేదు మీకైతే. ఈవెన్ మీకనిపిస్తుందండి. థింగ్స్ వర్కౌట్ అవ్వవు. ఇంకిదింతే అనని.
ఇంకా గివ్ అప్ చేసేయాలి అని కూడా ఉంది. కానీ ఏమో ఒకసారి ట్రై చేద్దాం. అప్పుడే గివ్ అప్ చేసేయడం ఎందుకు అనుకోని మీరు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ సిట్యుయేషన్ పరంగా థింగ్స్ వర్కౌట్ అవ్వకపోయినా సరే. ఏదైనా సరే చెప్తున్నాను కదండీ! మీరేంటంటే వ్యక్తులతో కలవడం, లేకపోతే వ్యక్తుల హెల్ప్ తీసుకోవడం ఇలాంటివి చేస్తున్నా సరే అవి కూడా వర్కౌట్ అవ్వకపోవడం మరికొంచెం మీకేంటంటే హోప్ లేదండి. ఇక్కడ మీరు ఏం చేయాలి? ఎటు వెళ్ళాలి? అనేది మీకు అర్థం అవ్వట్లే. మైండ్ అంతా నెగటివిటీతో ఫిల్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఈ సిట్యుయేషన్‌కి సొల్యూషన్ కనిపించట్లేదండి. మీ ఏంజెల్స్ అయితే మిమ్మల్ని చాలా క్లోజ్‌గా వాచ్ చేస్తున్నారు. వాళ్ళకి అర్థమైందేంటంటే ఈ సిట్యుయేషన్ ఎప్పుడైతే వర్కౌట్ అవ్వట్లేదో, ఏ దారిలో వెళ్తే ఇది పాజిటివ్ అవుతుంది, లేకపోతే థింగ్స్ బెటర్ అవుతాయో మీకు అర్థం అవ్వకపోయేసరికి మీరేంటంటే ఇంకా హోప్ లేకుండా ఉన్నారు. కంప్లీట్‌గా ఈ పాస్ట్‌లో ఈ జరిగిన డిజాస్టర్‌నే గుర్తు చేసుకొని ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, హోప్ లేదు అని అనిపిస్తుంది మీకైతే. మొత్తానికే నెగటివిటీ అని చెప్పొచ్చండి. మీ హార్ట్ కూడా బ్రేక్ అయింది. డిసప్పాయింట్‌మెంట్ అనేది కనిపిస్తుంది. కానీ నేను మీకొకటి చెప్తాను వినండి. ఈ సిట్యుయేషన్ మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి అనుకుంటున్నారు చూడండి. అది మంచిదే, కానీ మీరు ఇది తెచ్చుకోవాలి అంటే ఓన్లీ పీస్‌ఫుల్ వేలోనే ట్రై చేయాలండి. ఎక్కడా కూడా మీ బిహేవియర్‌లోని డిఫరెన్స్ కానీ, లేకపోతే మీ టోన్‌లో డిఫరెన్స్ కానీ కనిపిస్తే మీకు ఇక్కడ ఎవరు హెల్ప్ చేయడానికి రారండి. ఎవ్వరి సపోర్ట్ కూడా దొరకదని చెప్పొచ్చు. ఏదైనా సరే మీరు ఫస్ట్ థింగ్ ఈ సిట్యుయేషన్‌ని డీల్ చేయాలి అంటే జెంటిల్‌గా డీల్ చేయాలండి. ఒక కామ్ వేలో డీల్ చేయాల్సుంటుంది. ఫైట్ చేసి అంటే ఇక్కడ వైలెన్స్ అనేది వర్కౌట్ అవ్వదు అని యూనివర్స్ చెప్తుంది. అండ్ మీ ఏంజెల్స్ కూడా చెప్తున్నారు. మీరెంత డిప్రెసింగ్‌గా ఫీల్ అయినా సరే ఈ సిట్యుయేషన్‌ని మీరు కంట్రోల్‌లోకి తీసుకురావాలి అంటే ఇలాగా మీరు అంటే ఏం చేయాలో అర్థం కాకుండా కూర్చుంటే జరగదు. అలా అని చెప్పి మీరు ఎవరితో ఫైట్ చేసినా సరే అది సొల్యూషన్ కాదు. దీన్నేంటంటే కూల్‌గానే డీల్ చేయాలి. మీరు ఆవేశపడిపోతే కుదరదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు వ్యక్తుల హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేసినా, వ్యక్తుల సైడ్ నుంచి అంటే సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేసినా వాళ్ళ నుంచి మీకు ఆ ఫేవర్ జరగట్లేదు. సో, దీనివల్ల కూడా మీకు కోపం రావచ్చు. మొత్తానికి ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఈ సిట్యుయేషన్‌కి మీకు వ్యక్తుల సహాయం అవసరం లేదండి. మీరు సోలోగానే ఫైట్ చేయగలరు. సోలోగానే దీన్ని అచీవ్ చేయగలరు. కాకపోతే పాస్ట్‌లో ఇలా జరగడం వల్ల మీకేమనిపిస్తుందంటే ఇది ప్రెజెంట్‌లో మళ్ళీ ట్రై చేసినా, ఫ్యూచర్‌లో మళ్ళీ ట్రై చేసినా వర్కౌట్ అవ్వదు అని అనిపిస్తుంది అంతే. బట్ ఆ మైండ్‌సెట్‌ని మీరు మార్చుకున్నారు అంటే థింగ్స్ చాలా బెటర్ అవుతాయండి. ఎందుకో కానీ కార్డ్స్‌లోని పాజిటివ్ ఎనర్జీ ఉంది. బట్ అది మీరు ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మీలో చాలా నెగటివిటీ ఉందండి. అంటే ఈ సిట్యుయేషన్ పరంగా మీరు కంప్లీట్‌గా ఇంకా జరగదు అని ఫిక్స్ అయిపోయారు. లేకపోతే మీరు అనుకున్నట్టు అవ్వదు అని ఫిక్స్ అయిపోయారు. దానివల్ల ఈ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా చూద్దాం అసలు మీ ఏంజెల్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తారు. హ్మ్. సో, ఒకటి చెప్తాను చూడండి. నేను మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఆర్కేంజెల్ మైకెల్ అండ్ ఆర్కేంజెల్ రఫాయెల్ వీళ్ళిద్దరూ కూడా మీ సిట్యుయేషన్ మీద వర్క్ చేస్తున్నారండి. ఒకళ్ళేమో మీకు ఆ స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇంకొకళ్ళేమో మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. డెఫినిట్‌గా ఆర్కేంజెల్ రఫాయెల్ సపోర్ట్ అయితే మీకుందండి. అతనేంటంటే హీలింగ్ ఏంజెల్ అని చెప్పొచ్చు. ష్యూర్‌గా మీరైతే హీల్ అవుతారండి. మీలోని ఏంటంటే ఈ డిసప్పాయింట్‌మెంటు, లేకపోతే అంటే డిప్రెషను, లేకపోతే మీ హార్ట్ బ్రేక్ అవ్వడం ఇవన్నీ కూడా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. సో, అందుకే మీ సిట్యుయేషన్ మీద ఆర్కేంజెల్ రఫాయెల్ స్పెషల్‌గా ఇంట్రెస్ట్ తీసుకొని వర్క్ చేస్తున్నారు. మీకు ఎప్పుడైనా సరే కష్టంలా అనిపిస్తున్నట్టయితే ఎక్కడైనా కూర్చోండి. కూర్చొని జస్ట్ మీ ఐస్ క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకొని ఆర్కేంజెల్ రఫాయెల్‌ని పిలవండి. పిలిచి ఒక గ్రీన్ రేస్ అనేది మీ బాడీ మీద పడుతున్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి. హెడ్ నుంచి టో వరకు కూడా గ్రీన్ రేస్ అనేది మీ మీద పడుతున్నట్టుగా, మీరు హీల్ అవుతున్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. మీరు అలా చేసుకున్న తర్వాత డెఫినెట్‌గా చాలా రిలీఫ్‌గా ఫీల్ అవుతారండి. మీ సిట్యుయేషన్ మీద అంటే మీరు అనుకుంటున్నారు ఏంజెల్స్ ఏం చేయట్లేదు, ఎలాంటి సపోర్ట్ ఇవ్వట్లేదని. డెఫినెట్‌గా ఏంజెల్ సపోర్ట్ అయితే ఉందండి. అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఈ సిట్యుయేషన్ పరంగా ఏం ఐడియాస్ అయితే ఉన్నాయో, ఏం చేస్తే థింగ్స్ బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయో అని క్లారిటీ ఉంటుందో దాని పరంగా ఇంకొంచెం వర్క్ చేయండి. ఎందుకంటే మీకున్న ఐడియా సరిపోదు. ఇంకొంచెం డీటెయిల్డ్‌గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మీరేంటంటే అప్పుడు యాక్షన్ తీసుకోవచ్చనమాట. ఏదైనా సరే యాక్షన్ తీసుకోమనే చెప్తున్నారు మీ ఏంజెల్స్ అయితే. డెఫినెట్‌గా మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే చేయండి. అసలు అంటే వెనకడుగు వేయాల్సిన పని లేదు. ఇంకొంచెం క్లియర్‌గా తెలుసుకోండి. ఎందుకంటే ఒక్కసారి
యాక్షన్‌లోకి దిగిన తర్వాత ఎలా ఉంటుంది అంటే ఇంక బ్యాక్‌కి వెళ్ళడానికి అవ్వదండి. ఆల్రెడీ ఇక్కడ మీకు కొన్ని బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి కేర్‌ఫుల్‌గా స్టెప్స్ అయితే వెయ్యాలి. అందుకే మీరేంటంటే మీకున్న ప్లాన్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది? ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అవ్వకపోతే మీరేం చేయాలి అనేది ముందే అవన్నీ కూడా తెలుసుకోండి. డీటెయిల్డ్‌గా ఒకటి అనుకోని యాక్షన్ తీసుకోండి. డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుందండి. ఎందుకంటే ఆర్కేంజెల్ మైకేల్ మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో మీరేంటంటే ఫైట్ చేయగలరండి. ఈ సిట్యుయేషన్ అయితే మీ కంట్రోల్‌లోకి తీసుకురాగలరు అని నాకనిపిస్తుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. అవి చూసాకైనా మీరు టైమ్ టు టైమ్ కొంత అనాలిసిస్ చేసుకోగలుగుతారు. అండ్ మీ సిట్యుయేషన్స్ గురించి ఇంకా మీకు క్లియర్‌గా తెలియాలి అంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.